జంతువులైనా పక్షులైనా మనం 1-2 సార్లు ఆహారం పెట్టి ప్రేమను చూపిస్తే చాలు విశ్వాసంగా ఉంటాయి. తిరిగి అదే ప్రేమను చూపిస్తాయి. పదే పదే మన వెంటే వస్తాయి. స్వచ్ఛమైన ప్రేమను చూపించే వన్యప్రాణులను ఇష్టపడేవారు ఎంతో మంది ఉంటారు. జంతువులు పక్షులకు ఆహారం అందించాలని రోడ్లు ఇతర ప్రాంతాల్లో ఫుడ్ను వదిలేస్తుంటారు. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ వ్యక్తి ఇంటి వద్ద రామచిలుకలు సందడి చేస్తున్నాయి. అతను చాలా కాలంగా వాటికి ఆహారం అందిస్తుండటంతో ఇంటికి వచ్చి ఆనందంగా తిరుగుతున్నాయి. ఒకప్పుడు 2-3 రామచిలుకలు ఉంటే ఇప్పుడు వీటి సంఖ్య 100కు చేరింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం అన్నాయిపేటలో మద్దూరి దొరబాబు అనే వ్యక్తి నివసిస్తున్నాడు. గత 10 ఏళ్ల క్రితం దొరబాబు ఇంటి వద్దకు కొన్ని రామచిలుకలు వచ్చాయి. అయితే వాటిని గమనించిన అతను వాటిలో కొన్ని ధాన్యపు గింజలను వేశాడు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఇదే కొనసాగుతూ వచ్చింది. వచ్చిన ప్రతిసారి రామచిలుకలకు ధాన్యం గింజలను ఆహారంగా వేస్తూ వచ్చాడు దొరబాబు. ఇక క్రమంగా రామచిలుకల సంఖ్య పెరిగింది. దాంతో అతను మేడపై ఒక చెక్క బల్లను ఏర్పాటు చేసి వాటికి ఆహారం వేశాడు. ఒక బల్ల నుంచి ఇప్పుడు 3 బల్లలు ఏర్పాటు చేసి 100కు పైగా రామచిలుకలకు ధాన్యం గింజలను అందిస్తున్నాడు దొరబాబు. 10 ఏళ్ల నుంచి రామచిలుకలతో స్నేహం కొనసాగిస్తున్నాడు. అయితే ఆగస్టు 25న దొరబాబు తన పుట్టినరోజు సందర్భంగా రామచిలుకలకు పసందైన విందు ఇచ్చాడు. బియ్యం, వేరుశెనగ గింజలను వేసి పార్టీ ఇచ్చాడు. దొరబాబు విందుకు వచ్చిన రామచిలుకలను చూసి స్థానికులు కూడా ఆనందించారు. దొరబాబు గత కొన్నేళ్ల నుంచి రామచిలుకలకు ధాన్యం ఇస్తున్నాడని దొరబాబు అల్లుడు ఆది చెప్తున్నాడు. పక్షులు అసలు ఉండట్లేదు కానీ ఎక్కడ కనిపించట్లేదు, ఏం లేవు. అలా ఇన్ని పెరిగిన తర్వాత అక్కడి నుంచి నేను ఫోటోలు తీసి నీకు పెడతా ఉంటానమాట. ఈరోజు ఇన్ని వచ్చినాయి చూసారా, ఇలా కనబడదండి. చాలా హ్యాపీగా ఉందండి. ఇన్ని రావడం అన్నది చెన్నైలో, వైజాగ్లో ఎక్కడో చూసామండి. అలా ఈ చుట్టుపక్కల అసలు లేవండి, ఎక్కడ కనిపించట్లేదు. ఈ వచ్చిన తర్వాత బాగుంటుందండి బాగా. రామచిలుకలు పెద్ద ఎత్తున దొరబాబు ఇంటికి వస్తుండటంతో వాటిని చూసేందుకు స్థానికులు వెడుతూ ఉంటారు. అందమైన పక్షులను చూసి ఆనందిస్తారు. ఇక దొరబాబు చేస్తున్న పని గురించి తెలుసుకున్న వన్యప్రాణుల ప్రేమికులు అతన్ని అభినందిస్తున్నారు. 10 ఏళ్ల నుంచి రామచిలుకలకు ధాన్యం అందించటం గొప్ప విషయం అంటున్నారు.